హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకున్నారంటే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే వేసవికాలం స్టార్ట్ అయిపోయింది కదండి. బయట చాలా వేడిగానే ఉంటుంది. నా బాడీ వచ్చి డిహైడ్రేట్ తొందరగా అయిపోతుందన్నమాట. ఎందుకంటే డ్రై స్కిన్ నాది, బాగా డ్రై స్కిన్ అనమాట. అందుకని చెప్పి ఇక్కడ సబ్జా వాటర్ అయితే గింజలు నానబెట్టుకొని వాటర్లో వేసుకుందామని చెప్పి పెట్టుకున్నా అండి. డైలీ ఒక వాటర్ బాటిల్లో వేసుకొని ఒక బాటిల్ తాగాను అనుకోండి, నాకు కొంచెం హెడేక్ రావటం కానివ్వండి, కాళ్ళు పగలటం అలాంటివి అనేది ఉండవన్నమాట. అందుకని చెప్పి వేసవకాలం వచ్చిందంటే నేను ఇలా చేస్తూ ఉంటాను. దాంతోపాటు ఇక్కడ టీ పెట్టుకుంటున్నా అండి. ఇంట్లో పని అంతా అయిపోయింది. ఇల్లు ఊడవటం, వాకిలు చిమ్మటం అన్నీ అయిపోయినవండి. వంట చేద్దాం కదా అని చెప్పి టీ పెట్టుకొని ముందు తర్వాత వంట అనేది స్టార్ట్ చేద్దాం కదా అని చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను పుదీనా చట్నీ అయితే చేయబోతున్నా అండి. మనకి నిలవ ఉండే పచ్చళ్ళన్నీ అయిపోయే టైం అయితే దగ్గరికి వచ్చేస్తుంది కదా. మనం మార్చ్, ఏప్రిల్ వచ్చేసరికి కొత్త పచ్చళ్ళు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం కదా. ఈలోగా పాత పచ్చళ్ళు అయిపోయిన వాళ్ళకి కొంచెం టేస్టీగా ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే కనుక ఒక 20 డేస్ వరకు నిలవ ఉండే పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. అందులోనే ఇది ఒకటి అనమాట, పుదీనా పచ్చడి అండి. పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే నేను ఈ చట్నీ ఎలా చేస్తున్నా అనేది మీ అందరికీ అర్థమవుతుంది అనమాట. నేను టీ పెట్టుకున్నాను కదా, ఖాళీగా అక్కడ నుంచోవడం ఎందుకని చెప్పి పుదీనాను మొత్తం ఒలిచేసుకున్నాను. ఈలోగానే టీ కూడా రెడీ అయిపోయిందండి. ఈ టీ తాగుతూ చెప్పాను కదా వీడియోలో పక్కన వాళ్ళు డ్రెస్ ఇచ్చారని చెప్పి. ఏమైందంటే ఫుల్ హెడేక్ వచ్చేసిందండి. మొత్తం బాడీ అంతా చాలా హీట్గా అయిపోయి తలంతా చాలా వేడిగా అనిపించింది అనమాట. ఆయిల్ రాసుకొని మంచిగా ఇంకా రెస్ట్ అన్నట్టుగానే ఇంట్లో ఉన్నాను. నాకు ఈ వేసవకాలం వచ్చిందంటేనే మరీ విపరీతమైన వేడి పెరిగిపోతుందండి. అందుకని చెప్పి నేను సబ్జా వాటర్ ఇంకా ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. వాటర్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఆ పాపది ఈరోజు నేను డోరీ వేసిద్దాము అని చెప్పి తీసానమాట. తీసి కొంచెం దాన్ని అడ్జస్ట్మెంట్ చేయాలి కదా అని కట్ చేస్తుంటే ఈలోగా మష్రూమ్ అతను వచ్చాడండి. ఈ 3 ప్యాకెట్లు 100 రూపీస్కి ఇస్తాడనమాట. మీకు మీ ఉన్న ఏరియాలో మష్రూమ్ ఎంత కాస్ట్ అనేది కామెంట్ అయితే చేయండి. పుదీనా చట్నీ చేస్తున్నా కదా, దాంతోపాటే మష్రూమ్తో ఒక రెసిపీ అయితే చేద్దాం అనిపించింది. ఏదో ఒకటి చేద్దాం కదా అని అనుకొని ఒక ప్యాకెట్ అయితే బయట ఉంచుకొని 2 ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇక్కడ పుదీనా చట్నీకి నేను ఏమేమి తీసుకున్నా అంటే ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి కారానికి తగ్గట్టుగా తీసుకోవాలి. నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ గుంటూరు మిర్చి దొరికాయి అనమాట. నాకు అక్కడ నుంచి ఒక 1/2 కిలో ఎండుమిర్చి అయితే తెచ్చుకున్నాను. అవి చాలా స్పైసీగా ఉంది. నాకు స్పైసీని తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకున్నా. దాంతోపాటు ఒక చిన్న కప్పుతో నువ్వుపప్పు అండి. నువ్వుపప్పు వేసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. అందుకని చెప్పి నువ్వుపప్పు వేసుకున్నాను. ఒక స్పూన్ ఏమో ధనియాలు కూడా యాడ్ చేసుకున్నానండి. ధనియాలు వేసుకొని ఇంకొక పావు స్పూన్ ఏమో మెంతులు వేసుకున్నాను. 1/2 స్పూన్ ఏమో జీలకర్ర కూడా వేసుకున్నాను. వేసి ఇవి మంచిగా అయితే వేయించుకున్నానండి. మంచిగా వేయించుకోవాలన్నమాట. మనం ఇలా నువ్వుపప్పు ఎప్పుడన్నా వేయించుకున్నప్పుడు నీళ్లు చిలకరించుకున్నాం అనుకోండి, పప్పు లోపల వరకు కూడా పచ్చివాసన లేకుండా వేగుతుందన్నమాట. అలా వేయించుకొని పక్కన తీసేసుకున్నాక పుదీనా వేసుకొని వేయించుకోవాలి. పుదీనా ఎలా వేయించుకోవాలి అనేది ఏంటంటే ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతే సరిపోతుందండి. ఇది బాగా వేగిపోక్కర్లేదు, అలా అని చెప్పి బాగా తడిగా కూడా ఉండకూడదండి. ఇదిగో ఇలా చూపిస్తున్నా కదా, ఇలా మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేదాకా వేగితే సరిపోతుంది. ఈలోగా ఇందాక నేను వేయించుకున్న ఎండుమిర్చి, నువ్వుపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవైతే చింతపండు యాడ్ చేసుకొని అందులోనే ఒక 4-5 వెల్లుల్లి రబ్బలు అయితే యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకున్నాను. మిక్సీ పెట్టేసుకున్న తర్వాత ఈలోగా మనకి ఇది కూడా అయిపోయింది కదండి, పుదీనా కూడా అయిపోయింది. అది కూడా వేసుకొని చల్లారాక మిక్సీ పట్టుకున్నా అండి. ఈ మిక్సీ పట్టినప్పుడు నేను ఏం చేశానంటే వాటర్ అనేది యాడ్ చేయలేదన్నమాట. వాటర్ వేయకుండా ఇందులో నేను
ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మిక్సీ పడితే మనకి మంచిగా అయితే అది దగ్గరికి అయిపోయింది మెత్తగా. తర్వాత దీన్ని పోపు వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేసుకొని ఆవాలు, జీలకర్ర అయితే వేసుకున్నానండి పోపులో. మీకు కావాలంటే ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎండుమిర్చితోనే చేశాను కదా అని చెప్పి ఎండుమిర్చి యాడ్ చేయలేదండి. కరివేపాకు అనేది ఇంట్లో లేదనమాట. అందుకని చెప్పి నేను కరివేపాకు వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోండి. దీన్ని ఈ ఆయిల్ మొత్తం కూడా పీల్చుకునేదాకా మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి. 2 మినిట్స్‌లోనే మనకి ఇది దగ్గరికి అయిపోతుందనమాట. ఆయిల్‌లోకి పచ్చడి అంతా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిన తర్వాత మనం చల్లారబెట్టుకున్నాక గుర్తుపెట్టుకోండి, బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఇది దగ్గరగా 20 నుంచి 30 డేస్ వరకు కూడా నిలువ ఉంటుందండి. అస్సలు స్మెల్ రాదు, పాడవ్వదనమాట. బయట పెట్టుకుంటే 15-20 డేస్ దాకా బాగుంటుంది. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి 2 మంత్స్ వరకు కూడా ఈ పచ్చడి అనేది పాడవ్వదనమాట. కాకపోతే వేసవకాలం చేస్తున్నారు కదా, కొంచెం ఇలాంటి పచ్చడి చేసేటప్పుడు నువ్వుపప్పు కూడా వేడి ఎక్కువ ఉంటుందండి. అందులోని ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి మనము కడుపులో మంట రాకుండా ఉండటానికి మజ్జిగ అది బాగా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటి పచ్చళ్ళు తిన్నారు అంటే ఖచ్చితంగా మజ్జిగ తాగుతూ ఉండాలండి. ఎందుకంటే టేస్ట్ ఎంత బాగుంటుందో హెల్త్కి కూడా అంతే బాగుండాలి కదా, కడుపులో మండకూడదు కాబట్టి. ఇంకొకటి ఇక్కడ మీతో చెప్పాను కదా, నేను మష్రూమ్తో ఏమన్నా చేద్దాం కదా అనుకుంటే నేను ఎలాగో కుక్ చేసుకోవాలి, అన్నం కూర అయితే వండుకోవాలి కదా, అందుకని చెప్పి నేను మష్రూమ్ పలావ్ చేద్దాము, బాగుంటుంది మష్రూమ్ పలావ్ కదా అని చెప్పి ట్రై చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేను దీనికి ఏం చేశానంటే పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క, పచ్చిమిర్చి, టమోటా అనమాట. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నానండి. మళ్ళీ చెప్తాను, పుదీనా, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్క, టమోటో వేసుకొని అందులో పెరుగు వేసుకొని గ్రీన్ కలర్ పోకుండా ఉండటం కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా కుక్కర్లోకి బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా అంతా వేసుకొని నేను నెయ్యితో చేసుకుంటున్నాను అండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్ యూస్ చేయొచ్చు. ఆయిల్ వేసుకొని అవి వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను. అది కూడా వేగుతున్నప్పుడు ఇలా నేను ఈ మష్రూమ్ అనేది ముక్కల కింద కట్ చేసేసుకుంటున్నాను అనమాట. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయట్లేదు కదండి. వీడియో ఎక్కడైనా స్కిప్ చేశారంటే నేను రెసిపీ చేస్తున్నా కదా, ఏమేమి వేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మిస్ అయిపోతారనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ఈరోజు ఈ మష్రూమ్ పలావ్ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. అందుకని చెప్పి నేను రైతాతో తింటే చాలా బాగుంటుందన్నమాట. వేరే ఏం అవసరం లేదు, కర్రీ ఏం పెట్టుకోక్కర్లేదు. ఉత్తి రైతాతో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈలోగా అది వేగుతూ ఉందండి. వేగుతూ ఉన్నప్పుడు నేను ఇలా కట్ చేసుకున్నాను అనమాట. మనం హడావిడి లేకుండా నిదానంగా చేసుకోవాలండి కుకింగ్ అంటే. హడావిడి పడుతూ చేసామంటే అంతా కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. అలానే కుకింగ్ స్టవ్ దగ్గర స్టాండ్ అంతా ఉంటుంది కదా, గట్టు అంతా కూడా చిరాకుగా చేసేసుకుంటాం. అలా కాకుండా ఒకటి వేగుతున్నప్పుడు మనకు కావాల్సింది నిదానంగా కట్ చేసుకుంటూ ఉంటే తొందరగా కుకింగ్ అనేది అయిపోతుంది అనమాట. హడావిడి ఉండదు, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, నీట్గా కూడా చేసుకోగలుగుతాం. ఇక్కడ ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో నేను మష్రూమ్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండి. మష్రూమ్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా అయితే వేయించేసుకుంటాను అనమాట. అలా వేయించుకోవటం వల్ల మష్రూమ్లో కొంచెం పచ్చివాసన లాంటిది ఏమన్నా ఉన్నా పోతుందండి. మష్రూమ్ క్లీనింగ్ అనేది నేను ఆల్రెడీ మష్రూమ్ కర్రీ చేశాను, అక్కడ చూపించానండి ఎలా క్లీన్ చేసుకోవాలనేది. దానిపైన లేయర్లా ఉంటుందన్నమాట. అది చాక్తో తీసినా వేలుతో ఇలా అన్నా వచ్చేస్తుంది. అది మాత్రం తీసేసుకొని క్లీన్ చేసుకోవాలండి. లేదు అంటే మనకి బయట పండిస్తారు కదా, దానిపైన ఏమన్నా బ్యాక్టీరియా అలా ఉంటే కనుక మనకి ఏమన్నా ఫుడ్ ఎలర్జీ లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలామందికి మష్రూమ్ పడదు కదండి. అలాంటి వాళ్ళు మష్రూమ్కి బదులుగా మిల్ మేకర్ని యాడ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకున్నానండి. కొంచెం
గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కొంచెం బాగా వేగిపోవాలన్నమాట. ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో నిమ్మకాయ రసం కూడా వేసుకుంటా అండి. ఒక అర ముక్క అయితే వేసుకున్నానమాట. పెద్ద ఎక్కువగా ఏమి వేసుకోలేదు. మీ అందరికీ కనిపించడం కోసం అని చెప్పి నేను ఇంత పెద్ద కుక్కర్లో చేస్తున్నా కానివ్వండి, లేదు అంటే నేను చేసే ఒక గ్లాస్కి చిన్న కుక్కర్ అయితే సరిపోతుంది. నాకు కిచెన్లో కుక్కర్ పెట్టడానికి అనేది సరిగా లేదనమాట. కెమెరా పెట్టడానికి అనేది సరిగా లేదు. అందుకని చెప్పి చిన్న కుక్కర్లో అయితే ఎలా కనిపిస్తుందా అని ఈ పెద్ద కుక్కర్లో అయితే చేస్తున్నాను. దీంతో పాటే నేను మంచిగా వేగిపోయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేస్తున్నాను. బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలండి. మంచిగా ఇందులోనే వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా మనం కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకోవచ్చండి. అయితే నేను స్టిచ్చింగ్ చేస్తా అని చెప్పాను కదా మీకు. ఆ స్టిచ్చింగ్ నేను ఎక్కడ నేర్చుకున్నాను అనేది నేను ఇందులో కొంచెం వరకు అయితే చెప్తా అండి మీకు. దానికోసం అని చెప్పి మిగతా విషయాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇందులో అయితే స్టార్టింగ్ అయితే మీకు చెప్తాను ఏంటి ఎలా అనేది. నేను కరోనా టైంలో స్టిచ్చింగ్ అనేది ఫోన్లో చూసి నేర్చుకున్నానండి. నా దగ్గర మిషన్ అయితే ఉండింది. ఆ మిషన్ ఎలా కొనుక్కున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను మీకు. ఇక్కడైతే కరోనా టైంలో నేను మిషన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ముద్ర వీడియోస్ అని ఒక ఛానల్ నుంచి నేనైతే యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి నేర్చుకున్నానండి. ఆవిడ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసేదంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది. కాకపోతే ఆత్రం ఆగదు కదండి. ఫస్టే నేను ఏం చేశానంటే బ్లౌజ్ మీద కట్ చేసేసి కుట్టేశానండి. కాకపోతే దగ్గరగా ఒక 15 బ్లౌజుల దాకా అయినా కానీ నాకు తెలిసేది కాదనమాట. ఎలాగా ఏంటి మళ్ళీ వీడియోస్ చూసుకుంటూ పాస్ చేస్తూ అలా నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇది ఎంతవరకు వెళ్ళింది, ఇంకెంత నేను కంప్లీట్గా ఎక్కడి వరకు నేర్చుకున్నాను, ఇంకెలా నేర్చుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. ప్రస్తుతానికైతే నా బ్లౌజెస్తో పాటు పక్కన వాళ్ళవి డ్రెస్సెస్ ఏంటి అన్నీ కూడా నేను స్టిచ్ చేయగలుగుతున్నాను. ఈ మిషన్ నేను ఎప్పుడు కొనుక్కున్నాను, ఎలా కొనుక్కున్నాను, దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ మిషన్ అనేది నేను చాలా విచిత్రంగా అనుకోని సందర్భంలో కొనుక్కున్నాను అనమాట. ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా మీ అందరితోనే షేర్ చేసుకుంటా అండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకోండి.